కృష్ణా జిల్లా మచిలీపట్నంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా విడుదలైన సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున పోటెత్తారు. ప్రభుత్వం నియమించిన ₹165 ధరతోనే టికెట్ విక్రయాలు జరుగుతున్నాయి. విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులు లేవని వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ స్పష్టం చేశారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా నేడు విడుదల కావడంతో ప్రభాస్ అభిమానులు థియేటర్ల వద్ద తెల్లవారుజాము నుండి సందడి చేస్తున్నారు. బాణాసంచా కాల్చి ప్రభాస్ కటౌట్లు పెట్టి థియేటర్ల వద్ద కోలాహలం చేశారు. (2024) అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ టికెట్ నాకే వస్తుందని, గెలిచేది నేనని కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జరదొడ్డి సుధాకర్ ధీమా వ్యక్తం చేశారు. కోడుమూరులో ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఓ బాలుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ట్రైన్లో పరిచయమైన ఓ బాలుడు అతడు క్రియేట్ చేసిన పలు వీడియోలు నాకు చూపించాడు. అప్పుడు నేను కొత్త ల్యాప్టాప్ బహుమతిగా ఇస్తానని అతనికి మాట ఇచ్చా. న్యూ ఇయర్ బహుమతి కింద అతడికి కొత్త ల్యాప్టాప్ ఇచ్చా అని మంత్రి పేర్కొన్నారు. అమలాపురంలోని ఐసీడీఎస్ సిడిపిఓ కార్యాలయం వద్ద తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని అంగన్వాడీ ఉద్యోగులకు నిరసన చేపట్టారు. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో ఆర్మీ వాహనాలపై దాడి చేసింది తామేనని ఉగ్రవాద సంస్థ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ ప్రకటించింది. విజయవాడ అమ్మవారి దేవాలయం వద్ద ట్రాఫిక్ అంతరాయం నెలకొంది. అమ్మవారి దేవాలయానికి వెళ్లే వాహనాలు ఎక్కువగా ఉండడం చేత అమ్మవారి దేవాలయం వద్ద వాహనాలు కిలోమీటర్ల దూరంలో నిలిచిపోయాయి. నక్కపల్లి మండలం ఉపమాక క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పొన్నూరు నియోజకవర్గంలో లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను నిర్వీర్యం చేసి దోపిడీకి తెరలేపిన గనుడు పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోసయ్య అని మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్రకుమార్ ఆరోపించారు. పార్లమెంట్ ఏకపక్షంగా ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యులను సస్పెన్షన్కు నిరసనగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షతన నిర్వహించిన నిరసన శిబిరంలో పాల్గొనడానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీ కార్యకర్తలతో కలిసి నల్ల రిబ్బన్లు ధరించి జగిత్యాలోని ఇందిరా భవన్ నుండి ర్యాలీగా బయలుదేరారు. హైదరాబాద్లోని బాగ్లింగంపల్లిలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజ్లో నిర్వహిస్తున్న గ్రాడ్యుయేషన్ డేకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద అభిమానులు హంగామా సృష్టించారు. ఉరవకొండ పట్టణంలో 11వ రోజు అంగన్వాడీల ఆందోళన కొనసాగింది. తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉరవకొండ టు గుంతకల్లు ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో అంగన్వాడీ పోలీసుల మధ్య తోపులాట జరిగింది. కంభం పట్టణంలో మానవహారం నిర్వహించేందుకు అంగన్వాడీ కార్యకర్తలు కంభం పట్టణంలోని కందులాపురం సెంటర్కు చేరుకున్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ జిల్లా బీజేపీ అధ్యక్షులు బిల్లంగి ఉమామహేశ్వర్ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె నాటికి 11వ రోజుకు చేరుకుంది. జనవరి 22వ తేదీ అయోధ్య భవ్య మందిరం ప్రతిష్ఠ మహోత్సవాల సందర్భంగా అయోధ్య నుండి వచ్చిన అక్షింతలు, కరపత్రాలు బుచ్చయ్యపేట దుర్గాదేవి ఆలయానికి చేరుకున్నాయి. దేశంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రశ్నించారు. పార్లమెంట్లో ఎంపీల సస్పెన్షన్ను ఖండిస్తూ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. పోలీసుల పోస్టింగ్పై హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేసిన యాన్యువల్ మీట్లో స్పందించారు. సిఫార్సు లేఖలు తెచ్చి సిబ్బంది పోస్టింగ్ అడిగితే ఎవరికీ ఇవ్వబోమని స్పష్టం చేశారు.
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో మాట్లాడుతూ అక్బరుద్దీన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రేపటి నుండి ప్రారంభమయ్యే ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రామకృష్ణ ఏర్పాట్లను పరిశీలించారు. కురుపం మండలం భీంపురం గ్రామంలో ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా 80 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన వంతెనను ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి ప్రారంభించారు. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం బోడబండ్ల గ్రామ సమీపంలోని చిగరబండ్ల వద్ద శుక్రవారం వేకువజామున సుమారు 10 ఏనుగులు బీభత్సం సృష్టించాయి. కార్పొరేషన్లు రుణాలు చెల్లించకపోతే ప్రభుత్వమే చెల్లించాల్సి వస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టం చేశారు.